జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే మనకి ఇప్పుడు గ్రహాలలో మనకి శుక్రగ్రహం ఒకటి. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి మారడం అనేది కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు కొన్ని రాసులకి. అందులో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రగ్రహం అనేది ఇప్పటివరకు మంచి చేసిందని నేను వెళ్ళలేదు, చూడలేదు కూడా. ఎందుకంటే ఈ శుక్రగ్రహం అనేది వాళ్ళకి గత సంవత్సరం నుంచి కూడా కొంతమేర అదృష్టాన్ని ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మారింది. అది ఎలా అంటే శుక్రగ్రహం మకర రాశి నుంచి ఇప్పుడు కుంభరాశిలోకి రావడం జరుగుతుంది కదా. ఈ కుంభరాశిలో రావడం ద్వారా ఈ యొక్క ఏదైతే వృశ్చిక రాశి ఉందో వీళ్ళకి కొంతమేర అదృష్టం చెప్పుకోవచ్చు. ఎలాంటి అదృష్టం అంటే జాబులో వెసులుబాటు, అలానే ఎవరినైనా ట్రావెల్స్ కానివ్వండి, లాడ్జెస్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అదృష్టం బాగుందని చెప్పుకోవచ్చు. అలానే ఫర్నిచర్ కానివ్వండి, పెయింట్ షాప్స్, హార్డ్వేర్ షాప్స్, ఇలాంటి వాటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైనా బిల్డర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ శుక్రగ్రహం అనేది మంచి చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడు అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఏ రాశిలో శుక్ర భగవానుడు ఉన్నా కూడా కొన్ని రాశులు మాత్రమే బాగుంటాయి, కానీ కుంభరాశిలో కనుక శుక్రుడు ఉంటే అన్ని రాశులు బాగుంటాయి కొంతవరకు. అంటే దాదాపుగా 9 రాశుల వరకు కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానటువంటి రాశులు ఏవైనా ఉంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తే వెళ్ళిపోతాడు శుక్రుడు. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి పెళ్ళిళ్ళు కాకపోయినా, రెండో పెళ్ళైనా ఒకటో పెళ్ళైనా మొదటిదైనా సరే ఖచ్చితంగా సంబంధాలు కుదిరించేదానికి ఈ యొక్క శుక్ర భగవానుడు కాపాడతాడు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరికైనా కళాత్ర దోషం కానివ్వండి, కాలసర్ప దోషం కానివ్వండి, నాగదోషం కానివ్వండి, కుజదోషం కానివ్వండి, అలానే శుక్రుడికి సంబంధించిన కళత్ర దోషం కానివ్వండి, అలానే రవికి సంబంధించింది కానీ బుధుడికి సంబంధించింది కానీ ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా పటాపంచలయ్యేందుకు శుక్ర భగవానుడు గొప్ప వ్యక్తి. ఆటోమేటిక్గా ఎలాంటి పూజలు కానీ, హోమాలు కానీ, పరిహారాలు కానీ, ప్రెడిక్షన్స్ కానీ ఏమి చేసుకోలేకపోయినా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఒక 5 కొబ్బరికాయలు ఏదైనా స్వామివారికి సమర్పిస్తే కూడా పంచభూతాల సాక్షిగా మీకున్నటువంటి గ్రహస్థితిని అన్నీ కూడా మార్చేసి ఆ శుక్ర భగవానుడు మీ మీద శుభదృష్టి ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి తత్మేర మీరందరూ కూడా ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అందరూ కూడా ప్రయత్నం మీద చేస్తే బాగుంటుంది. ఎవరైనా ఎగ్జామ్స్లో
చూస్తున్నారా? ఏదైనా గ్రూప్ ఎగ్జామ్స్ కానీ పోటీ పరీక్షలు కానీ ఎవరైనా ఉంటే కూడా మీరు అందరూ ఉత్తీర్ణులు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పరీక్ష రాసేందుకు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరందరూ పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా గ్రూప్ 1 కానీ డాక్టర్స్ కానీ లేకపోతే టీచర్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా పని అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వస్తుంది. అయితే మనకి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కొంతమేర శుక్రుడికి సంబంధించినటువంటి దోషం అయితే లేకుండా అయితే లేదు చెప్పలేము, ఎందుకంటే ఉంటుంది. కానీ ఇంతకుముందు పడినటువంటి ఇది ఇబ్బందులు అయితే ఉండవు. కొంతమేర ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఎవరైనా స్వీట్ షాప్స్ కానీ క్యాటరింగ్స్ కానీ ఇలాంటి హోటల్స్ కానీ నడిపేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఉండేసి మీకు ఏదైనా శుక్రుడికి సంబంధించిన దశ అంతర్దశ నడుస్తుంటే కనుక మీ అందరికి కూడా బాగుండేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అలానే ఇల్లు కట్టుకోవాలని కళ ఉన్నది అంటే ఇల్లు తీసుకోవాలి, గృహశోభ కావాలి మాకు అనేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మేర ప్రయత్నం చేస్తే గత 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంటే జరగనటువంటి పనులు ఏవైనా ఉంటే కూడా ఈ మేర మీరు ప్రయత్నం చేస్తే జరగవచ్చు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఏ గ్రహమైనా మనకి అనుకూలంగా మారుతుంది. అందులోనూ శుక్ర గ్రహం అయితే మరింత అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఉంది. అలానే ఎవరైనా డైమండ్ ఎవరైనా పెట్టుకోగలిగితే మీ యొక్క దశ అంతర్దశ కూడా చూసుకొని మీ యొక్క నక్షత్రాన్ని చూసుకొని మీకు శుక్ర భగవానుడు నిజంగానే పనికొస్తాడు, శుక్ర భగవాను యొక్క మీకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరందరూ కూడా 6 సెంట్ల నుంచి 12 సెంట్ల వరకు కూడా డైమండ్ అనేది మీరు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. అందులో కొంతమందికి పింక్ డైమండ్, ఎవరికైతే బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పింక్ డైమండ్ అని దొరుకుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ పింక్ డైమండ్ పెట్టుకుంటే కూడా మంచి జరుగుతుంది. అంతా బాగుంది, పెళ్లి కోసం మనం చూస్తున్నామంటే 6 సెంట్లు చాలండి. 6 సెంట్లు ఉన్నటువంటి డైమండ్ తీసుకొని కనుక మీరు ఆ కుడి చేతికి ఉంగరం వేలుకైనా పెట్టుకోవచ్చు, లేదా చూపుడు వేలంటే మొదటి వేలు, ఈ మొదటి వేలుకైనా సరే మీరు డైమండ్ పెట్టుకోగలిగితే వెండులైనా పంచలోకాలైనా అలానే మీకు గోల్డ్ అయినా సరే చేయించుకొని పెట్టుకున్నట్టయితే మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. మీకు స్తోమత ఉంది అంటేనే తీసుకోండి, మంచి డైమండ్ అయితేనే తీసుకోండి. పెట్టుకోకపోయినా కూడా ఈ శుక్ర భగవానుడు మంచి చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీలో ఏదో ఒక రుమ్మతి మంచి చేసిపోతాడు. విజ్ఞానాన్ని తొలగించేందుకు శుక్ర భగవానుడు మీలో మంచి చేస్తాడు కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేసేసి ఆ శుక్ర భగవానికి సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలు చేయడం ద్వారా ఆయన ఒక శుభదృష్టి అనేది మన మీదకు ఉంటుంది. కాబట్టి ఈ మేర వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల 360 డిగ్రీస్ ప్రతి గ్రహం మీద, అంటే 360 డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది. కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవటం వలన, అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభ దృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి. కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో, కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు. ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా, ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం
అభిషేకం చేసుకోవడం ద్వారా, అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది, శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి, అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ ద్వాదశ రాశులన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హారోస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో గనక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు, ఏదైతే మనకి కాజు అంటామో, ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా, లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక, ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో, ఈ జీడిపప్పు కానీ, జీడి గుళ్ళు కానీ, అలానే ఈ జీడి గింజల దానమైనా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలో పావు తగ్గకుండా బ్రాహ్మణోత్తముడికి కానీ, లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకిప్పుడు చూసినట్లయితే, ఏదైతే మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయంటే, కాలసర్ప దోషము, అలానే నాగప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలా అంటే కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో, ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి, మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా, లేదా శుక్ర దోషాలున్నా, లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా, లేకపోతే మనకి దిష్టి తీసుకున్న, క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని, ఈ నాగమణిని ఇలా పెట్టుకొని, ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి, ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం, ఏదైతే శుక్రుడికి సంబంధించిన దోషం ఉందో, ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి, మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో, అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారం దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే, ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.